కీర్తనల గ్రంథము 24వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ప్రమాణవాక్యముగా 3వ వచనమును చెప్పుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ప్రమాణము చేసుకుందాం. ప్రభువైన మా దేవా, పరిశుద్ధమైన చేతులు నిర్మలమైన హృదయమును కలిగి ఉందుమని, వ్యర్థమైన విషయముల మీద మనసు పెట్టకుండా, అబద్ధ ప్రమాణములు చేయకుండా, ఎల్లప్పుడూ సత్యమును పలుకుదుమని ప్రమాణము చేయుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు. నీవు పరిశుద్ధుడవు, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనునిగా ఉన్నటువంటి గొప్ప దేవుడవు. నీకు స్తోత్రాలు. వేలాది దూతలతో, కెరూబులతో, శరాబులతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి మా ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి, అట్టి గొప్ప దేవుడవైనటువంటి నిన్ను తండ్రి మేము ఆరాధన చేయడానికి మాకిచ్చిన ఇట్టి ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి, నీ ఏర్పాటును బట్టి, నీ నడిపింపును బట్టి నీ మందిరములోనికి నాడు మేము రాగలిగాం. నీకు స్తోత్రాలు. తండ్రి, మమ్మలను నీ సన్నిధిలో నిలవబెట్టినందుకై ప్రభువా నీకు స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు చక్కటి కీర్తనలతో తండ్రి నిన్ను స్తుతించుకున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని ఆలకించాం. తండ్రి, నీ వాక్యములో నుండి తండ్రి ఒక కీర్తనను మేము చదువుకొని ఒక వచనమును ఎత్తిపట్టుకుని ఆ వచనము ద్వారా, కీర్తన ద్వారా ఒక ప్రమాణమును నీ సన్నిధిలో చేసి ఉండగా మమ్మలను ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి. ఆ ప్రమాణం ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయమును దయచేయండి. ఎటువంటి అబద్ధ ప్రమాణములు మేము చేయకుండా తండ్రి ఎల్లప్పుడూ సత్యము పలుకున్నట్లు మాకు కృప చూపించండి. వ్యర్థమైన వాటి మీద మేము ఆలోచనలు పెట్టుకోనకుండా మాకు సహాయమును దయచేయండి. నీ వాక్యం మీద, ఆత్మ సంబంధమైన విషయముల మీద
మేము మనసు పెట్టుకోవడానికి, లోక సంబంధమైన వాటి మీద నుండి మా మనస్సును తీసివేయడానికి మాకు సహాయమును దయచేయండి. తండ్రి, నీవు పరిశుద్ధమైనటువంటి చేతులతో, నిర్మలమైన హృదయముతో నీవు నా సన్నిధిలో కనబడాలని సెలవిచ్చారు. తండ్రి, పరిశుద్ధమైనటువంటి చేతులతో నిన్ను స్తుతించడానికి, నిర్మలమైన హృదయముతో నిన్ను స్తుతించడానికి, నీ మందిరములో కనపడడానికి మాకు సహాయమును దయచేయండి. తండ్రి, పాపపూరితమైనటువంటి జీవితాలను, కపటముతో నిండినటువంటి హృదయాన్ని నీవు అసహించుకుంటూ ఉన్నావు. తండ్రి, నీ సన్నిధిలో నీ వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా తండ్రి, పరిశుద్ధమైనటువంటి చేతులతోనూ నిర్మలమైన హృదయముతోనూ నీ సన్నిధిలో కనబడతాము, సత్యము పలుకుతాము, అబద్ధ ప్రమాణములు చెయ్యము అని చక్కటి ప్రమాణమును చేసి ఉండగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. ఎల్లప్పుడూ నీతి యథార్థతలతో జీవించడానికి, భక్తి విశ్వాసాలతో తండ్రి ముందుకు సాగడానికి మాకు సహాయమును దయచేయండి. తండ్రి, కూడి ఉన్నటువంటి నీ ప్రజలందరినీ దీవించండి. తండ్రి, నా ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ దినమున నేను మందిరములో దేవుణ్ణి స్తుతించాలని ఆసక్తితో, విశ్వాసముతో ప్రయాసపడి వచ్చినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇంకా చాలామంది మా మధ్యలో ఉండవలసిన వారు ఉన్నారు, ఎందుచేతనైతే రాలేకపోతున్నారు, వారిని బలపరచండి ప్రభువా. తండ్రి, పరిస్థితులను అనుకూలపరచండి. తండ్రి, నీ మీద వారు మనసు పెట్టుకోవడానికి సహాయం చేయండి. తండ్రి, పనులను పక్కన పెట్టి నా దేవుని నేను ఆరాధించుకోవాలని ఆరాధనకు ప్రాముఖ్యతనిచ్చి, దేవునికి ప్రాముఖ్యతనిచ్చి ప్రభువాని మందిరమునకు రావడానికి సహాయం చేయండి. కొంతమంది ఉద్యోగరీత్యా బాధపడుతున్నారు, అవకాశాలు కల్పించండి. ఆరోగ్యరీత్యా బాధపడుతున్నారు, ఆరోగ్యాలు దయచేయండి. తండ్రి, ఏ ఒక్కరు నీ మందిరమునకు దూరము కాకుండా ప్రతి ఒక్కరు నీ మందిరములో ఉండి నేను స్తుతించి నీ సన్నిధి ఆశీర్వాదములను పొందడానికి, అనుభవించడానికి సహాయమును దయచేయండి. తండ్రి, కూడి ఉన్న మాకందరికీ మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ ఇక మీదట కూడా ఆరాధనలో మాకు సహాయమును దయచేయమని తండ్రి, నీ యొక్క సేవకుల ద్వారా మాతో అనేక విషయాలు మాట్లాడి మమ్మల్ని ఇంకనూ కూడా బలపరిచి, ఆత్మ సంబంధంగా తండ్రి మమ్మల్ని మెరుగుపరిచి తండ్రి నేను స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి, నీ నామమును మహిమపరచడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకొనమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్.